హలో, వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్ లో మనం పాడ్ కార్ చూస్తామా? పాడ్ కారా? అదేంటి, కార్లకు సంబంధించి ఏదైనా కొత్త కంపెనీ వచ్చింది అనుకుంటున్నారా? కాదండి, ఇదో సరికొత్త రవాణా వ్యవస్థ. ఇవాళ ఈ వింత రవాణా వ్యవస్థ గురించి తెలుసుకుందాం. కళలో మాత్రమే ఊహించుకునే చిన్నపిల్లల కార్టూన్ ఛానళ్లలో మాత్రమే కనిపించే మాదిరిగా రవాణా వ్యవస్థ ఉంటుంది. మరి హైదరాబాద్ లో ఈ పాడ్ కార్లు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అసలు పాడ్ కార్ అంటే ఏంటి? పాడ్ కార్ అనేది మెట్రో మాదిరి రవాణా వ్యవస్థ. ఎంపిక చేసిన మార్గంలో ఎలివేటెడ్ ట్రాక్ ఉంటుంది. అయితే మెట్రోలో రైలు బోగీలు ఉంటాయి. ఒకేసారి 100 మందిని తీసుకెళ్లొచ్చు. కానీ పాడ్ కార్ లో 4 నుంచి 6 మాత్రమే తీసుకెళ్లొచ్చు. అంటే మినీ రవాణా వ్యవస్థ అన్నమాట. అయితే ఇవి రోడ్ల మీద నడవవు. వీటి కోసం మెట్రో మాదిరిగానే సపరేట్ ట్రాక్ వేస్తారు. ట్రాక్ మీద వీటికే ఎలక్ట్రికల్ లైన్ లింక్ చేసి ఉంటుంది. ఆ ఎలక్ట్రికల్ లైన్ నుంచి పవర్ సప్లై చేయడం ద్వారా తనకే ప్రత్యేకంగా వేసిన ట్రాక్ పై ఈ పాడ్ కార్ పరుగులు తీస్తుంది. అయితే ఆటోమేటిక్ వ్యవస్థ ద్వారా రద్దీ మార్గాల్లో 5 నుంచి 8 కిలోమీటర్ల వరకు మాత్రమే ఇవి నడుస్తాయి. వినడానికే వింతగా ఉంది కదా? నిజమే, వింతగానే అనిపించినా ఈ పాడ్ కార్ కనెక్టివిటీ హైదరాబాద్ కు వస్తే రోడ్ల మీద ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గొచ్చు. అలాగే మెట్రోలో కూడా రద్దీ కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది కాదంటారా? ఈ పాడ్ కార్లు హైదరాబాద్ కు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుందాం. ఇటీవలే హెచ్ఎంఆర్ అంటే హైదరాబాద్ మెట్రో రైల్ ఈ పిఆర్టీఎస్ ఎంఓయూ పై సంతకం చేసింది. మెస్సర్స్ అల్ట్రా పిఆర్టీ లిమిటెడ్ అనే కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకుంది. పిఆర్టీయు అంటారు ఈ పాడ్ కార్ వ్యవస్థను. అంటే పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాఫిక్ సిస్టమ్. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు ఈ పాడ్ కార్లు కనెక్టివిటీ చేయనున్నారు. 2 కారిడార్లలో ఈ పాడ్ కార్ల వ్యవస్థకు ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. కారిడార్ 1 లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి 7.5 కిలోమీటర్ల దూరంలోని మైండ్ స్పేస్, ఇనార్బిట్ మాల్, అరబిందో, నాలెడ్జ్ సిటీ, మైహూబుజా, ఐటీసీ, కోహినూర్ వరకు పిఆర్టీఎస్ ను తీసుకురానున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్ లో ఉద్యోగాలు చేసే సుమారు 4.5 లక్షల మందితో సాధారణ ప్రయాణికులకు ఉదయం రాత్రి వేళల్లో ప్రయాణ ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే కారిడార్ 2 లో భాగంగా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానం తీసుకోవాలన్నారు. అసెంబ్లీ నుంచి సచివాలయం మీదుగా పారడైజ్ మెట్రో స్టేషన్ వరకు సుమారు 8 కిలోమీటర్ల 840 మీటర్ల మేర పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూద్దాం హైదరాబాద్ లో పాడ్ కార్లు ఎన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తాయో. ఇప్పటికీ నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే కామెంట్ లో పోస్ట్ చేయండి.